హలో అండి అందరికి. ఈ రోజు మా అమ్మ అటుకులైతే తీసుకుంది. అటుకుల్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి స్వీట్ గా ఉంటాయి, ఒకటి హాట్ గా ఉంటాయి. అమ్మ అయితే తీయటి అటుకులు అయితే తీసుకుంది. చాలా మందికి స్వీట్ అటుకులు అయితే తెలిసి ఉండదు. మామూలు అటుకులు అయితే మిక్చర్ లోను, దోశలోను పోసుకుంటూ ఉంటారు. మేము ఎప్పుడు తీసుకున్నా కానీ స్వీట్ అటుకులే తీసుకుంటాం. ఏదైనా రెసిపీస్ చేసుకోవడానికి వస్తాయని. తీసుకున్న అటుకులతో అయితే ఈ రోజు అటుకుల లడ్డులు అయితే చేస్తున్నాను. 5 నిమిషాల్లో అయిపోతుంది అండ్ హెల్దీ కూడా, అందుకనే ఈ స్వీట్ అయితే చేస్తున్నాను. అదే కాక దీంట్లో బెల్లం వేసి చేస్తున్నాను కాబట్టి మా అమ్మ వాళ్ళు కూడా తినొచ్చు. అందుకనే ఫస్ట్ ఈ అటుకులు 2 కప్స్ తీసుకొని వాటిని ఫ్రై చేసుకొని మిక్సీ జార్ లో వేసుకొని పౌడర్ లా చేసుకోవాలి. పాన్ లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని కొబ్బరి పొడి వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న అటుకుల పొడిని కొబ్బరి పొడిలో వేసేసుకోవాలి. తురుముకున్న బెల్లాన్ని కూడా ఆ పౌడర్ లో వేసుకోవాలి. కొంచెం వేసుకోవాలి, అటుకులు స్వీట్ గా ఉంటాయి కాబట్టి. కోసం యాలకుల పొడి వేసుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. లడ్డూలు రాకపోతేను గోరువెచ్చని పాలు పోసుకొని లడ్డూలు అయితే చుట్టేసుకోవడమే. నచ్చితే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నేను చేసిన లడ్లు అయితే 10 కన్నా ఎక్కువ రాలేదు. అలాగే 10 నిమిషాల కన్నా ఎక్కువ